గత ప్రభుత్వంలోని ఆటో వాళ్లకు 10,000 ఎరచూపి ఫైన్ల రూపంలో 30,000 రూపాయలు దండుకున్నారని నేడు కూటమి ప్రభుత్వం తమకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి న్యాయం చేయాలి అంటూ ఆటో వర్కర్స్ యూనియన్తో కలిసి ఏఐటీసీ నగర కార్యదర్శి ఎన్డి రవి నినదించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు మంగళవారం ఆటో డ్రైవర్ల సమస్యలపై ఆటో కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీవో నంబర్లు 21, 31లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ర్యాపిడో, ఓలా, ఓబర్ లాంటి సమస్యలను నిషేధించాలంటూ డిమాండ్ చేశారు. కాబట్టి ఈ సమావేశంలో అయినా మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ని జీఎస్టీ పద్ధతిలో చేర్చాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా పెనాల్టీలు పోలీసు వారి గతంలో ఈ చలానా ఉన్నింది, అప్పుడు కూడా ఈ ధర్నాలు చేసి రద్దుపరిస్తే ఈ రోజు ఈ కుటుంబ ప్రభుత్వం మళ్ళీ అదే విధంగా కొనసాగుతా ఉంది. సాయంకాలం తెల్లారితో అదే విధంగా పోలీసులు ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి మేము ఈ విధంగా మా బాధ్యత అది ఫోటోలు తీయడం అంటున్నారు. ఎక్కడ బాధ్యత? ప్రభుత్వానికి ఆటో కార్మికుల ఓట్లు ఎందుకైనా ఏమైనా ఇబ్బంది పెడతా ఉన్నారు. అయినా కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటాం. సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి మాకు ఫైన్లు పెట్టొద్దు అంటున్నాం. 100 రూపాయల ఫైన్ ఈ రోజు 1000 రూపాయలు చేసింది. ఏఐటీసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తన సొంత కాళ్ళలో నిలబడి ఈరోజు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. డిగ్రీలు చదువుకొని ఈరోజు ఆటోలు నడిపి రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలు వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కల్పించలే. ఈ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసే దాంట్లో ఆటో డ్రైవర్లు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇక్కడ తిరుపతి నగరంలో ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు వస్తూ ఉంటారు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఏమేమి చూడాలన్నా చూపించి వాళ్ళ ఇళ్ళకు పంపించే దాంట్లో తిరుపతిలో ఆటో డ్రైవర్లు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లు వాళ్ళ సొంత కష్టంలో బతుకుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసి ర్యాపిడో, ఓలా లాంటి సంస్థలను తెచ్చిపెట్టి అక్కడెక్కడో బాంబేలో కూర్చొని ఆయన ఆన్లైన్ చేస్తే ఇక్కడ మన ఆటో డ్రైవర్లు తోలి వాళ్ళు కష్టపడి ఇక్కడ పోలీసులు రే ఆటో అంటారు, ప్యాసింజరు ఏ ఆటో అంటారు. అంటే ఆటో డ్రైవర్లకు ఎలాంటి గౌరవం కూడా లేకుండా అయినా భరిస్తూ ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లకు అనేక సార్లుగా ఏఐటీసీగా వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పోరాడుతూనే ఉన్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ కష్టాన్ని పట్టించుకునే పాపం లేదు. మాకు ఉచితం అవసరం లేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంవత్సరానికి 10,000 వేసి మన కంటికి తెలియకుండా 50,000-60,000 ఫైన్ రూపంలో ఇంకొక రూపంలో తీసుకుంటా ఉన్నారు. అలాంటి ఉచితం మాకు అవసరం లేదు. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మా పిల్లలకు చదువులు, అదేవిధంగా వైద్యం ఇవన్నీ అందించాలంటే మాకు ఆటో డ్రైవర్లకు అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఫైన్లు కూడా విపరీతంగా పెంచేసింది. బీజేపీ ప్రభుత్వం మూడోసారి వచ్చిన తర్వాత ఫైన్లు కూడా విపరీతంగా పెంచేసింది. దానికి మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబం గడిచేదే చాలా ఇబ్బందిగా ఉంది. ర్యాపిడ్, ఓలా వచ్చిన తర్వాత బాడుగలు లేకుండా, ఈఎంఐలు కట్టుకోలేకుండా, ఆటోలని కూడా ఈఎంఐ కట్టకుండా తీసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ఆ పరిస్థితి నుండి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకి వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతంగా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, సమ్మెలకు కూడా వెళ్తామని ఈ సందర్భంగా ఏఐటీసీగా హెచ్చరిక తెలియజేస్తాం.